ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కే కార్తిక్. నేను మాది సూర్యాపేటలో. ఓకే అమ్మ, సార్ వింటున్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ కార్తిక్. సార్ చెప్పు కార్తిక్. సార్ నాకు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ రావట్లేదు సార్, ఎందుకు అర్థం కావట్లేదు. ఎంత ట్రై చేసినా లేదు, ఏదో మిస్టేక్ పోతుంది. ఏం స్పెల్లింగ్? ఏమేం సార్ అది? ఓ, స్పెల్లింగ్లతో ప్రాబ్లం వచ్చింది నీకు? అవును సార్, అసలు ఎగ్జామ్ ఏది రాలేకపోతే ఇబ్బంది ఇస్తుంది. నువ్వు ఏం చదువుతున్నావు నాన్న? 7th క్లాస్. ఓ నైస్, సూపర్. ఈ టైంలోనే నీకు మంచి డౌట్ వచ్చిందంటే యూ విల్ బికమ్ బెస్ట్. వెరీ నైస్. ఇప్పుడు ఆ అబ్బాయి అడిగినట్టుగా 7th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయికి స్పెల్లింగ్స్ మీద కొన్ని వచ్చాయి. ఆ స్పెల్లింగ్స్ని నేర్చుకునేటప్పుడు దాదాపుగా కొంత ఇబ్బంది పడుతుంటాం, మాట వాస్తవము. దానికి ఏం చేయాలంటే నాన్న, నెమోనిక్ టెక్నిక్స్ అని లేదా నెమోనిక్ డివైసెస్ అని ఉంటాయి. అంటే కొండ గుర్తులు, బండ గుర్తులు. అటెండెన్స్ స్పెల్లింగ్ అనేది ఈవెన్ స్టూడెంట్సే కాదండి, దాదాపుగా టీచర్లు కూడా తప్పు చేస్తుంటాము, పెద్దవాళ్ళు కూడా తప్పు చేస్తుంటారు. అటెండెన్స్ స్పెల్లింగ్లో డిఈఎన్సిఈ రాస్తారు, డిఏఎన్సిఈ అని గుర్తుపెట్టుకోవాలి. అటెండెన్స్లో డిఏఎన్సిఈ. అప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్టూడెంట్స్కి నేను చిన్న పిల్లలు ఎలా సలహా చెప్తుంటానంటే, ఎట్ 10 o'clock డ్యాన్స్ క్లాస్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఎట్ 10 డ్యాన్స్, కథం, అటెండెన్స్ స్పెల్లింగ్ వచ్చేసింది. ఇలా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నట్టు. స్పెల్లింగ్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. గ్రామర్ అనే పదం తీసుకుంటే GRAMMER రాస్తారు అందరూ. ఈఆర్ కాదు, ఏఆర్. అక్కడ ఈ తీసేసి ఏ పెట్టాలి. అంటే గ్రామర్లో మొదటి అంశం ఏంటంటే ఏ ఉంటుందని గుర్తుపెట్టుకొని రాసుకుంటే సరిపోతుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. డైరీ అనే 2 పదాలు ఉంటాయి మేడం గారు, మీరు ఎప్పుడైనా విని ఉంటారు. ఒకటి డైరీ మిల్క్ అని ఉంటుంటాము, మనం రోజు రాసుకునే డైరీ ఒకటి ఉంటుంది. ఐడియా ఉందో లేదు మీ అందరికీ? దాని స్పెల్లింగ్ ఏంటంటే DIARY. కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలామంది డైరీ మిల్క్ చాక్లెట్లు కొనుక్కొని తింటారు, ర్యాపర్స్ బయటపడేస్తారు. కానీ ర్యాపర్స్ వల్ల కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు మనం. దానికి ఎగ్జాంపుల్స్గా నేను చెప్తానంటే, డి తర్వాత ఏ ఉందనుకున్నానా, అది మిల్క్ రిలేటెడ్ సంబంధించిన పదం అనుకోవాలి. డి తర్వాత ఏ తర్వాత ఐ ఉందనుకోండి, అది మిల్క్ రిలేటెడ్ వర్డ్. డైరీ ఫామ్, డైరీ మిల్క్ అంటుంటాం. డి తర్వాత ఏ కాకుండా ఐ ఉందనుకోండి, ఐ అంటే నేను రాస్తున్న పుస్తకము, DIARY అంటే డైరీ, రాసే పుస్తకము అని ఈజీగా ఇలా చిన్న ఇంగ్లీష్ పదాలను మనం నేర్చుకోవచ్చు. ఆ స్పెల్లింగ్స్ నేర్చుకోవడానికి మనం చేయాల్సిన విషయం ఏంటంటే, నెమోనిక్ డివైస్, కొండ గుర్తులు, బండ గుర్తులు పెట్టుకుంటే చాలా సంతోషం. ఇప్పుడు మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను మేడం. మనం క్వైట్ అనే పదం వాడుతుంటాం. క్వైట్ అనే పదం QUIET అనే పదాలు వాడుతున్నాం. చిన్న ఆ వొవెల్స్ సౌండ్స్ని కొంచెం మార్చేస్తే ఈజీ అవుతుంది. స్పెల్లింగ్స్ని నెమోనిక్ డివైస్ ద్వారా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ అవుతుంది. ఆ అబ్బాయికి ముఖ్యంగా అభినందనలు, ధన్యవాదాలు. చాలా మంచి భవిష్యత్తు ఉంది ఆ అబ్బాయికి.